హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై. ముందుగా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక గంట ముందు చెక్కు తీసి ఉప్పు పెట్టిన కాకరకాయలు రసం పిండుకొని రసం అంతా బాగా పిండేసుకోవాలండి. అది పిండుకున్న తర్వాత చూడండి మొత్తం రసం అంతా ఎలా పిండేస్తున్నారు. ఇలా ముక్కలన్నీ పిండేసుకోవాలి రసం. ఇది పిండేసుకున్న తర్వాత ఆ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి, కాకరకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకుని ఏమైనా పచ్చిగా ఉంటే ఇంకో సైడ్ అట్లాగే మొత్తం అన్నీ ఏగినాయో లేదో చూసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయినాయి. ఇంకా ఏమైనా పచ్చిగా ఉంటే ఇంకొంచెం సేపు చూసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయినాయని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రై అయిన ముక్కలను వేరే గిన్నెలో వేసుకోండి. చూడండి చాలా చక్కగా ఫ్రై అయినాయి. మొత్తం అన్నింటినీ తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ముందుగా పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు మళ్ళీ వేసుకోవాలి. ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు నూనె అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలండి. 2 నిమిషాలు కలిపిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ముందుగా తయారు చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పొడి అంతా కలిసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. అంతా కొబ్బరి పొడి కలిపిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొబ్బరి పొడితో పాటు కారం ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చండి. నేను టైం లేదని కారం కలుపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కొబ్బరి కారం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, కాకరకాయ